డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ జ్యోతిష నిపుణులు, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్తరేఖల ద్వారా జాతకాన్ని తెలియజేయగలిగే బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మన ఇంటిని అష్టలక్ష్మి అనుగ్రహంతో అదృష్ట నిలయంగా మార్చుకోవాలి అంటే ఏం చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారా. ఇప్పుడు రోజుల్లో చాలా మంది అష్టలక్ష్ముల అనుగ్రహంతో అదృష్ట నిలయం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అష్టలక్ష్ములు అంటే మనకు తెలిసిందే. అంటే ఏ లక్ష్మి కావాలి అంటే మనకి అష్టలక్ష్ములు ఉంటేనే మనిషి జీవితం సజావుగా హ్యాపీగా సాగిపోతుంది. మరి ఈ అష్టలక్ష్ముల అనుగ్రహంతో అదృష్ట నిలయము, మనం నివసిస్తున్న నిలయం అదృష్ట నిలయంగా మార్చుకోవాలి. అసలు అదృష్ట నిలయంగా మారలేకపోవడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే మారటానికి ఏం చేయాలో చెప్పుకోవచ్చు. మారలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి కానీ ప్రతి ఇంటికి కానీ నరదిష్టి, నరపేడ, నరఘోష అనేది ఎప్పుడు ఉంటుంది. ఒక మంచి చీర కట్టుకుని మీరు బయటకు వెళ్ళారనుకున్నారా, తెలియకుండా మీకు నరదిష్టి ఉంటుంది. అట్లాగే ఒక మంచిగా ఇల్లు కట్టాడు, ఆ ఇల్లు చూడటానికి ఎవరైనా వచ్చారనుకో గృహప్రవేశానికి, తెలియకుండా ఆ ఇంటికి కూడా దిష్టి దోషాలు ఉంటాయి. నమ్మినా నమ్మకపోయినా దిష్టి దోషాలు 100% ఉంటాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తామా? 100 మంది మన ఇంటికి వస్తూ ఉంటారు అనుకుందాం. సపోజ్ రోజు ఒక 2-3 వస్తారు. వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తే వీళ్ళు ఊరంతా తిరిగి వచ్చారు, లేదా ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చారు, ఇంట్లోకి డైరెక్ట్గా రావటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తాం. ఇలా మీకు తెలియకుండానే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. వచ్చిన వాడి యొక్క దృష్టి దోషం సరిగా లేకపోతే ఆలోచన విధానం నరదిష్టి, అది కొన్నాళ్ళకి నరపేడగా మారిపోద్దాం. పేడ అంటే బాధించటం, ఏడిపించటం. దిష్టి కొన్ని రోజుల తర్వాత దాన్ని క్లియర్ చేసుకోకపోతే 1 నెలకో 2 నెలలకో అది పేడగా మారిపోతుంది. అప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా, అలాగే ఎన్ని యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా, లేదు ఎన్ని తీర్థయాత్రలు చేసినా మీకు సమస్యలు క్లియర్ అవ్వవు. ఎప్పుడు ఇంట్లో భార్య భర్తల నడుమ చిన్న చిన్న గొడవలు వస్తాయి. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. పిల్లలకి పెద్దలకి మధ్యన అండర్స్టాండింగ్స్ ఉండవు. ఎప్పుడూ కూడా హ్యాపీగా అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఉండరు. ఒకళ్ళు గౌరవించుకోవటం ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కాని క్వశ్చన్గా మారిపోద్ది ఆ ఇంట్లో. ముఖ్యంగా అసలు విషయానికి వస్తే మనీ అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. అంటే అది అవసరానిక అనవసరానిక అని కాకుండా వృధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అవసరానికి అందరం ఖర్చు పెడతాం. దీంతో పాటుగా మనం ఎంత కష్టపడి సంపాదించినా కష్టానికి తగ్గ ఫలితం రాదు. మనం ఏం చేస్తాం? పూజలకు వెళ్తాం, పురస్కారాలకు వెళ్తాం, లేక గుడులు గోపురాలు తిరుగుతూ ఉంటాం. సమస్య ఇక్కడ ఉంటే ముందు ఇక్కడేయాలి, కానీ మనం ఎక్కడేయకుండా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడ సమస్య ఉందో అది తెలుసుకుని దాన్ని మనం సరి చేసుకుంటే మనం చేసే పూజలు, మనం చేసే హోమాలు తొందరగా ఫలిస్తాయి. ఇక్కడ ఇది గమనించలేక ఇలా చేస్తూ ఉంటాం. కానీ కోరిక ఏంటి? ప్రతి ఇల్లు అదృష్ట నిలయంగా మారాలి అని ప్రతి ఒక్కరూ కోరుకునేది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ముందు తులసి కోట పెట్టాలి. మనం ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం తులసి కోట యొక్క ప్రత్యేకత ఏంటి. ఎందుకని? ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం ముందు తులసి కోట ఉంటే వాడు కాళ్ళు కడుక్కుని రాకపోయినప్పటికీ ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఆ గాలి సోకటం వల్ల. ఆ తులసి కోట మొదట్లో ఉన్న మట్టిని తీసుకుని రాగి పాత్రలో కొంచెం కస్తూరి పసుపు కలిపి ఈ యొక్క మట్టిని దాంట్లో కలపాలి. తులసి కోట మొదట్లో ఉన్న మట్టం. ఎందుకని? తులసి కోట యొక్క మొదట్లో సర్వతీర్థాలు కొలువై ఉంటాయని చెప్పుకున్నాం. అందువల్ల సర్వతీర్థాలు అంటే అన్ని నదులు అని అర్థం. ఆ నదుల్లోని నీటిని కలిపినట్లుగా ఫీల్ అవ్వాలి. దానితో పాటు కస్తూరి పసుపుని కలపాలి. దీంతో పాటుగా పచ్చ కర్పూరాన్ని కొంచెం వేసి ఇల్లంతా కూడా చిమ్మాలి. చిమ్మి మీరు తడిబట్ట అంటారో క్లాత్ అంటారో, అది రకరకాలుగా ఏరియాని బట్టి మాట్లాడతారు కాబట్టి తడిబట్ట పెట్టేటప్పుడు ఈ వాటర్ చిమ్మి తడిబట్ట పెట్టాలి. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కూడా కొంచెం రోజు వేసుకుంటూ ఉండాలి. ఇది నిజమా అనే కన్నా ప్రాక్టికల్గా చేస్తే దాని యొక్క ఫలితం తెలుస్తుంది. ఏదైనా అనుభవిస్తేనే కదా మనకి తెలిసేది. ఇది పైనుంచి చూసినప్పుడు ఇది నిజమా, అంతా అలాగే చెప్తుంటారు అనుకునే వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ అనుభవపూర్వకంగా చాలా మందికి చేయించామరా. నేను చేస్తూ ఉన్నాను, చాలా మందికి చేయించాను. దాని ఫలితం మనకు వెంటనే కనపడుద్దమ్మా. ఎన్నో రోజులు అక్కర్లేదు. ఇవాళ చేసే సాయంత్రానికే మీ మైండ్ ఫ్రీ అయిపోద్ది.
చేసిన గంట తర్వాతే మీరు చాలా రిలాక్స్గా ఉంటారు. ఇలా చేసి ప్రతి శనివారం మీ ఇంట్లో 4 మూలల గల్లుప్పు పెట్టాలి. ప్లాస్టిక్ గ్లాసుల్లో బౌల్లో గల్లుప్పు పెట్టాలి. మరలా శనివారం ఇది తీసేసి ఎవరో తొక్కని ప్లేస్లో కానీ వాటర్లో కానీ పోసి మరలా రీప్లేస్ చేస్తూ. ఇలా ఎవరైతే ఇంట్లో పెట్టుకున్నారో, ఎవరైనా ఇంట్లోకి కాళ్ళు కడుక్కోకుండా ప్రవేశించినప్పటికీ ఆ నెగిటివ్ ఎనర్జీ మనం అక్కడ నివసిస్తున్న మనుషుల మీదకి ఎఫెక్ట్ చూపదు. ఈ ఉప్పు తీసుకుంటుందమ్మా. ఇలా ఈ ఉప్పుతో ఎవరైతే చిన్న చిన్న బౌల్స్లో పెట్టి ప్రతి వారం రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా రీప్లేస్ చేస్తూ ఉన్నారో వీరికి నెగిటివ్ ఆరా అనేది రాదు. అలాగే మీ ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారం ముందు కలబంద మొక్కని తిరగేసి కట్టాలమ్మా. వేళ్ళు పైకి తల కిందకి, అంటే తల భాగం కిందకి పెట్టాలి, వేళ్ళు పైకి అలాడేయాలి. గుమ్మడికాయ అందరూ పెడతారు, పటికి పెడుతుంటారు. సహజంగా ఇది నేను చెప్పేది ఏం లేదు, అందరూ పెట్టుకుంటూ ఉంటారు. దీనితో పాటుగా ఈ కలబంద మొక్కను పెట్టండి. ఇంకా అయినప్పటికీ పోలేదు అనుకున్నప్పుడు నరదిష్టి యంత్రము అంటారు, నరఘోష యంత్రం అని కూడా అంటారు. ఆ యంత్రాన్ని ఒకటి గుమ్మానికి పెట్టుకునే ప్రయత్నం చేయాలి. చేసి మీరేం చేయాలి, ఎందుకు సమస్యలు తీరట్లేదు, నేనింతే, మేమింతే, మేము ఎన్ని చేసినా కలిసి రావట్లేదు అనే పదాలు మానేసి మీరు ప్రతిరోజు కూడా ఉత్తరముఖంగా తిరిగి కూర్చుని ఒక అరగంట సేపు ధ్యానం చేస్తూ ఉండాలి. ఏమని చేయాలి, నా ఇల్లు అదృష్ట నిలయంగా మారింది, అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహంతో నా ఇల్లు అదృష్ట నిలయంగా మారింది, అందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు, గురువుకి కృతజ్ఞతలు, అలాగే పంచభూతాలకి కృతజ్ఞతలు, మీరు కొలిచే దైవానికి కృతజ్ఞతలు అని చెప్పి పాజిటివ్గా మీరు ఆలోచించాలి. మీ ఆలోచనే మీకు జరిగి తీరుతుంది. మేమనుకుంటున్నారు ఇప్పుడు దాకా ఈ నరదిష్టి ప్రభావం మన మీద ఉండటం వల్ల వీరిలో బద్ధకం, ఆవలింతలు, చిరాకులు, పూజ చేయాలంటే చేయబుద్ధేయదు, ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు నా వల్ల ఏమి కావట్లా, నేనేమి చేయలేను అనుకుంటారు కదా. ఈ క్రియలు చేయడం వల్ల మీరు చేయటానికి ఓపిక వస్తుంది. అది ఆచరించి మీరు ఇలా సంకల్పం చేయాలి. ప్రతిరోజు అరగంట చేసుకోవాలి. దీనితో పాటుగా గోమాతకి మీరు గ్రాసాన్ని పెట్టాలి. అంటే తోటకూర, అలాగే ఫ్రూట్స్ డైరెక్ట్గా మీ చేతితో మీరే నోటికి అందించే విధంగా ప్రేమగా గోమాతకు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో తెలుసు తల్లి. ఒక చంటిబెట్టికి ఒక తల్లి ఎలా అయితే తినిపిస్తుందో అలా ప్రేమగా పెట్టాలి. పెట్టి ఇంకా అవకాశం ఉంటే సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని కూడా ఓపుకుంటే మీరు గోవుకి ఇస్తే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. అంటే రోజు గోవు తింటా ఉంటుంది, సంవత్సరానికి సరిపడా ఇచ్చాం కాబట్టి. ఎందుకని, ముక్కోటి దేవతలు గోవులో కొలువై ఉంటాయి కాబట్టి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలగటం కోసం. దీంతో పాటుగా ఒక మంత్రం కూడా ప్రతిరోజు జపిస్తూ ఉండాలి. ఏమిటి అనంటే, ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద, ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద. ఈ మంత్రాన్ని మనసు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు మీరు ఉత్తరముఖంగా తిరిగి ధ్యానం చేసుకున్నారు కమ్మ, ఆ ధ్యానం చేసే సమయంలో ఈ మంత్రాన్ని మనసులో జపిస్తూ ఇలా గనక ఎవరైతే చేస్తారో మీకున్న నెగిటివ్ ఎనర్జీ, అలాగే నరదిష్టి, నరపేడ, నరఘోష అన్నీ తొలగిపోయి ఆ ఇల్లు అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహంతో అదృష్ట నిలయంగా మారుతుందమ్మా. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. దీంతో పాటుగా పాజిటివ్గా ఆలోచించాలి. చాలా మంది నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, రోజు యూనివర్స్ని అడుగుతున్నాను, తీరట్లేదు అనుకుంటారు కదా. ఇలా చేసిన తర్వాత మేనిఫెస్ట్ చేస్తే ఈజీగా వారి కోరికలు. గురుగారు, మన క్లాసెస్ గురించి ఒకసారి. తప్పకుండా. ఎవరైతే పర్సనల్గా కలవాలనుకుంటున్నారో విజయవాడ, హైదరాబాద్లో డైరెక్ట్గా వచ్చి మీరు కలవచ్చు. అలాగే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సమస్యలు మనిషికి రావటం సహజం, కానీ ఎన్ని చేసిన సమస్యలు తీరకపోవటం ఏమిటి అని అంటే మీరు కరెక్ట్గా మీకున్న సమస్యకు తగ్గ రెమెడీ చేయట్లేదని అర్థం. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, మనీ స్కిల్స్ కానీ, అలాగే లైఫ్లో మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, అలాగే మీరు ఎలాంటి రెమెడీ చేయాలి, ఏ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఆ గ్రహాలకు ఎలాంటి రెమెడీ చేయాలో మీకు క్లియర్గా వివరించి ఆ సమస్యల నుంచి బయటపడేయటమే ఈ కేరళ జ్యోతిష్యం యొక్క లక్ష్యం. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాల్ చేయండి. ఆన్లైన్, ఆఫ్లైన్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కోసం సంప్రదించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. నమస్కారం. గారిని కలిసాము. పనులు బాగా జరుగుతున్నాయి. నాకు ఇంతకుముందు మంచిగా జరగట్లేదు. సార్ని కలిసాక మంచిగా జరుగుతుంది. సార్ని కలవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే మీరు కానీ సార్ గారిని కలవండి. సార్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.